మనుషులు అన్నారు కదా, అరే నువ్వు బాగుపడవరా, నువ్వు మారవరా, నీ బతుకు అయిపోయిందిరా అని అంటారు కదా. వ్యసనాల్లో చిక్కుపడ్డ వాళ్ళకి చెప్తున్నాను నేను, నీ సొంత వాళ్ళు అని ఉంటారు, నీ ఫ్యామిలీ అని ఉంటారు, నీ కథ క్లోజ్రా, నీ చరిత్ర అయిపోయిందిరా, ఇంకెక్కడరా నువ్వు బాగుపడేదని అని ఉండొచ్చు. నాకు ఇంతటితోనే అయిపోయింది, ఇక నేను బయటపడలేను అని నువ్వు అనుకోవద్దు. నీకు నిరీక్షణ ఉంది, నా దేవుడు ఉన్నాడు. నిజంగా బయట పడాలని నీకుంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకొని గోజాడు, వాటిని జయించే మనోబలాన్ని నీకు ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేతను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. అది నానా విధముల చేత, శోధనల చేత, నానా విధములైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారి, నానా విధమైన శ్రమల చేత కొట్టబడుతున్న నా కుమారుడా, నాకు ఒక్క మాట చెప్పు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వు నమ్ముచున్నావా? అయ్యా నేను నమ్ముతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అయ్యా నేను విశ్వసిస్తున్నానయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నన్ను కాక ఎవరిని ప్రేమిస్తావయ్యా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. సరిగా చేతులు ఎత్తాలే. ఇదేంది? నేను 2 చేతులు ఎత్తుతా, నాకు డౌట్ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు డౌట్ లేదు. ఈ మాట నువ్వు దేవునితో చెప్తున్నావు ఈరోజు. నా తండ్రి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది కూడా సామాన్యంగా నీ ప్రాణము పెట్టునంతగా నన్ను ప్రేమిస్తున్నావు. ఎంతగా ప్రేమిస్తున్నావు? నీ ప్రాణము నా కొరకు ధారపోయినంతగా నన్ను ప్రేమిస్తున్నావు. నాకు తెలుసా సంగతి. దేవునికి మహిమ కలుగును గాక అని నువ్వు అనగలిగితే, అప్పుడు ఆయన నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే, నేను ప్రేమించితను నువ్వు నమ్ముతున్నావుగా, ఓకే, అట్లయితే నా మీద ఆనుకొని నిమ్మళంగా ఉండు. నీకు చేదైన అనుభవాలు ఉన్నాయని నాకు తెలుసు, నీకు ప్రతికూలతలో నడుస్తున్నావని నాకు తెలుసు, నువ్వు ఇరుకులో ఉన్నావని నాకు తెలుసు, నలిగిపోతున్నావని కూడా నాకు తెలుసు. కానీ నేను నిన్ను ప్రేమించుతానని గుర్తెరిగావుగా. నిమ్మళంగా ఉండవు, నా మీద ఆనుకో. నేను నిన్ను ప్రేమించితనని నీకు అర్థమైద్ది. ఈనాటి నీ స్థితిని బట్టి నిన్ను తృణీకరించుచున్న వారికి కూడా నేను నిన్ను ప్రేమించితనని వాళ్ళు సహా గుర్తెరిగేటట్టు, వాళ్ళకి సహా అర్థమయ్యేటట్టు నేను చేస్తా, వాళ్ళు తెలుసుకునేటట్లు నేను చేస్తా అని ఆయన మాట్లాడుతున్నాడు. వాడొచ్చేమో నీ పని అయిపోయింది, నీ చరిత్ర క్లోజ్ అయిపోతుంది, ఏది దేవుడు ఉంటే ఏది, దేవుని కార్యం ఏది, ఏది ఏది ఎక్కడ ఏందో నీ భ్రమ అని వాడు అంటుంటాడు. వాడు పిలవని పేరంటానికి వచ్చే సిగ్గుమాలినోడు వాడు వస్తుంటాడు. వాడు సిగ్నల్స్ పంపుతా ఉంటాడు. అప్పుడు నీ సమాధానం ఏంటి? శత్రువా తొలగో, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన మీద ఆనుకున్నాను, ఇంకొంతకాలం సమయం తర్వాత నా దేవుని కార్యాలు నేను చూస్తాను. నా దేవుడే నాకు మాట ఇచ్చాడు, నేను నిన్ను ప్రేమించితనని నువ్వు తెలుసుకునేటట్టు చేస్తాను, నిన్ను ఎగతాళి చేసిన వారు సైతం తెలుసుకునేటట్టు చేస్తాను. నా దేవుడే నాకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆయన ప్రేమను శంకించను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకొకటి, మహాజ్ఞాని ఆయన. నేనంతా కాళ్ళ ముందు చూపు చూస్తా, నా ఫ్యూచర్ ప్లాన్ చేస్తాడు ఆయన, నాకు శాశ్వతంగా మేలు కలిగేటట్టు చేస్తాడు. మహాజ్ఞానే. నేను ఆయన చేత నడిపించబడుతున్నా, నాకు చింత లేదో. ప్రస్తుతం కొంచెం కాలం నాకు ఎదురైన ఈ తాత్కాలిక శ్రమలకు నేను భయపడను. విశ్వాసి, దేవుని ప్రేమించు బిడ్డ, దేవుని మీద అనుకో, పూర్ణ శాంతిని అనుభవిస్తావు. వ్యసనాలంపట్లో చిక్కుబడిపోయి, దుర్వ్యసనాలకు బానిసవైపోయి,
కొట్టుమిట్టాడుతున్న తమ్ముడా, కొట్టుమిట్టాడుతున్న చెల్లి, ఇక్కడ ఉన్నోళ్లే కాదు, ఈ లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు, లేదా వారికి పరిచయం ఉన్న వాళ్ళలో కొంతమంది ఉండొచ్చు. బంధకాల్లో పడిపోయి, వ్యసనాల్లో పడిపోయి, కొంతమంది డ్రగ్స్కి బానిసలై, కొంతమంది మద్యానికి బానిసలై, కొంతమంది పొగ త్రాగుటకు బానిసలైపోయి, గంజాయికి బానిసలైపోయి, సిగరెట్లకు బానిసలైపోయి, దుర్వ్యసనాలకి, అడ్డదిడ్డమైన హేయమైన కృత్యాలకు బానిసలైపోయి కొంతమంది విలవిలలాడుతున్నారు. సాతాను అంటాడు నీ చరిత్ర అయిపోయిందని. కొంతమంది మనుషులు కూడా అంటారు నీ చరిత్ర అయిపోయిందని. కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు, విడుదల పొందగోరి నీవు నా వైపు చూస్తున్నావు, విడుదల పొందగోరి నీవు నా దగ్గరకు వచ్చావు, నా వైపు చూస్తున్నావు, నిశ్చయంగా నేను నిన్ను విడిపించేదనని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాటన్నిటిని జయించేటువంటి మనోబలాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు. ఓయబ్బా, నీకంటే భయంకరమైన తాగుబోతులు, భయంకరమైన గంజాయిలు తాగినోళ్ళు, భయంకరమైన డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు ఎంతో మంది వాటి నుంచి విడుదల పొంది ఈరోజు దైవ జనులై సేవ చేస్తున్నారు, దైవ జనురాళ్ళై సేవ చేస్తున్నారు. నువ్వు కూడా చేస్తావు. నాకు ఇంతటితోనే అయిపోయింది, ఇక నేను బయటపడలేను అని నువ్వు అనుకోవద్దు. నీకు నిరీక్షణ ఉంది, నా దేవుడు ఉన్నాడు. నిజంగా బయట పడాలని నీకుంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకొని గోజాడు, వాటిని జయించే మనోబలాన్ని నీకు ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు. నేను అన్ని ఎరుగున్నానని నేను ఎరగనట్లేదు, అన్ని ఎరుగున్నాను నేను, కానీ వాటి అన్నిటి నుంచి నన్ను దేవుడు విడిపించాడు. నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. నన్ను ఇలా చేసి వాడుకుంటున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నా దేవుడు సమర్థుడు. ఆ జ్ఞానం ఆయనకుంది, ఆ శక్తి ఆయనకుంది. బలహీనుడు కాదు మన దేవుడు, బలవంతుడు. జ్ఞానం లేని తెలివి తక్కువడు కాదు, మహాజ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, ఆమేన్. కాదా? అనంత జ్ఞాని కాదా? ఎవరైనా? నీ తండ్రి. చెప్పో, నా తండ్రి అనంత. నేను పిచ్చిదాన్ని కావచ్చు, నేను పిచ్చోని కావచ్చు, కానీ నా చెయ్యి పట్టుకున్నాడు మేధావి, మహా 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 మేధావి. నేను వెర్రిదాన్ని కావచ్చు, వెర్రోడిని కావచ్చు, కానీ నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నవాడు విశ్వానికి యజమాని. నేనేందో నాకు తెలుసు, ఆయన ఏందో కూడా నాకు తెలుసు. నేను బలహీనని తెలుసు, కానీ నన్ను పిలిచి నా చేయి పట్టుకున్నవాడు బలవంతుడని తెలుసు. ఈరోజు ఇంత కఠినమైన పోరాటాల్లో, కఠినమైన శ్రమలో కూడా బ్రతికున్నానంటే ఏ ధైర్యమో తెలుసా? ఆయనే నా ధైర్యం, ఆయనే నా విశ్వాసం, ఆయనే నా నిరీక్షణ అని నువ్వు చెప్పాలి. తమ్ముడు విడిపిస్తాడు నిన్ను, నా దేవుడు విడిపిస్తాడు. మనుషులు అన్నారు కదా, అరే నువ్వు బాగుపడవరా, నువ్వు మారవరా, నీ బతుకు అయిపోయిందిరా అని అంటారు కదా. వ్యసనాల్లో చిక్కుపడ్డ వాళ్ళకి చెప్తున్నాను నేను. నీ సొంత వాళ్ళు అని ఉంటారు, నీ ఫ్యామిలీ అని ఉంటారు, నీ కథ క్లోజ్రా, నీ చరిత్ర అయిపోయిందిరా, ఇంకెక్కడరా నువ్వు బాగుపడేదని అని ఉండొచ్చు. ఆఖరికి నీ మనసు నీకే చెప్తుండొచ్చు, అయిపోయింది, వ్యసనానికి బానిస అయిపోయావు, ఇంకా లేదు. కానీ ఈరోజు నీకు శుభవార్త, ప్రభు నీతో ఉన్నాడు, ఖచ్చితంగా నేను విడిపిస్తాడు ఆయన. బంధకాల్లోంచి బయటపడతావు, బాగుపడతావు, నువ్వు కూడా బాగుపడతావు, ఆశీర్వదించబడతావు, ఆశీర్వాద కారణంగా ఉంటావు. నువ్వు విడుదల పొందటమే కాదు, బందీలైపోయిన అనేక మందిని బయటికి తీసుకొని రావటానికి నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్, 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 ఆమేన్.
దేవుడి ప్రేమని సందేహించేటట్టు, దేవుడి శక్తిని సందేహించేటట్టు, దేవుడి జ్ఞానాన్ని సందేహించేటట్టు వాడు మాయ చేస్తాడు. లెక్క చేయొద్దు. నేను ఊహించని కార్యాలు ఎన్నో చూశానండి నా లైఫ్లో. వాస్తవంగా ఈరోజు నేను ఈ అనుభవంలో నేను ఉన్నాను కదా, ఇది నాకు ఒక వింత. కానీ జరిగింది. ఇలాంటిది జరిగిద్ది, ఇలాంటి జీవితం ఒకటి ఉంటుందని కలలో కూడా ఊహించలా, కలలో కూడా అనుకోలా. కానీ జరిగింది, చేశాడు. అనేకులకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు అన్నాడు. అసలు వీటిలోంచి బయటపడితే ఈ జన్మకు అంతే చాలనుకున్నా అప్పుల్లో. కానీ వాటి నుంచి బయట పడవేయటమే కాకుండా అనేక మందికి చేయి చాపిన వారికి పిడికిలి విప్పి ఇచ్చేటట్టు నా తండ్రి చేశాడు. ఈనాడే కాదు, నేను వర్క్ చేసే దినాల్లో సైతం వాగ్దానాన్ని నెరవేర్చి చూపించి తెచ్చాడు లైన్లోకి. చాలాసార్లు చెప్పాను నేను. అది ఎట్లా సాధ్యం? కొన్నిసార్లు ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ చూస్తే పూర్తి డ్రై పొడిబారిపోయినట్టుగా అయిపోతాయి మీ పరిస్థితులు. అయి ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఉన్న నీకు అనిపించింది, ఇది మారిద్దా, అసలు సాధ్యమేనా, ఇది ఎట్లా మారిద్ది, ఇంత దారుణంగా అయిపోయింది నా బతుకు, ఇంత దారుణంగా ఇరుక్కుపోయి ఉన్నాను నేను పీకల దాకా, ఎట్లా? మొన్న కుటుంబం వచ్చారు, 6 కోట్ల రూపాయలకి మోసపోయామన్నాం మేము. 6 కోట్ల రూపాయల అప్పులో ఉన్నాం మేమని. నేను చెబుతున్నా, 60 కోట్లైనా అది యేసయ్యకు లెక్క కాదు. 60 కోట్లైనా అది యేసుకు లెక్క కాదు. పూర్తి డ్రై పొడిబారిపోయిన పరిస్థితులు నీ ముందుండి నెక్స్ట్ అడుగు శూన్యంలాగా ఉంది కదా. నాకంతే ఉంది అప్పుడు. నెక్స్ట్ అడుగు శూన్యంలాగుంది. కానీ ఆ కఠినమైన దినాన ఆ శూన్యంలో కూడా కాస్త ఆయన్ని విశ్వసించడానికి శక్తినిచ్చాడు మహారాజు. నన్ను నేను నమ్మలేదు, నాకెవరో సాయం చేస్తారని కూడా నమ్మలేదు. కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడని నమ్మా. ఆయన తలుచుకుంటే ప్రకృతిని శాసిస్తాడు, మనుషుల్ని శాసిస్తాడు, రాజ్యాలను శాసిస్తాడు, రాజుల్ని శాసిస్తాడు. నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని ఒక్కటి మాత్రం నమ్మి ఆ పొడిబారిన పరిస్థితుల్లో సైతం ధైర్యం తెచ్చుకొని నిమ్మళంగా బ్రతకటం నేర్చుకున్నా. ఇప్పుడు నెరవేర్చాడా లేదా? ఒక అసాధ్యమైన కార్యం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మీ కళ్ళతో మీరు చూస్తుంది, నేను ఊహలో కూడా ఊహించని ఒక అసాధ్యమైన కార్యం నీ ఎడద కూడా నా దేవుడు చేస్తాడు.